జై శ్రీరామ్ అండి. ఈరోజు ఓల్డ్ సిటీలో ఉన్నాం. మనము ఒక వాస్తు విజిట్కి వచ్చాము. అభిషేక్ గారని లైవ్గా వాస్తు ఎట్లా ఇబ్బంది పెడుతుందో, వాస్తు మీద నమ్మకం లేని వాళ్ళకి ఈ వీడియోస్ ప్రత్యేకంగా చూడండి. చెప్పండి అభిషేక్ గారు. నేను చెప్పండి. లాస్ట్ 1 year ముందు కట్టించా ఇది మొత్తం. అది ఎప్పటి నుంచి కట్టించానో అప్పటి నుంచి మొత్తం అప్పుల పాలైన 8 lakhs అప్ అయిపోయింది మొత్తం ఇప్పటివరకు నాకు. అయితే చూడండి, అభిషేక్ గారిది ఒక మంచి బిజినెస్ ఉన్నది, సొంతంగా బాగానే నడిచింది. ఎప్పుడో పాత జమానా క్రితం ఇల్లు 1 year బ్యాక్ దాన్ని రెనోవేషన్ చేశారనమాట. రీకన్స్ట్రక్షన్ చేశారు రెనోవేషన్ పేరుతో మొత్తం అంతా కూడా. ఆ ఇల్లు చూపించండి, అక్కడ ఆ ఇల్లు చూపించండి. అక్కడ చూడండి, యాక్చువల్లీ ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉన్న ప్లేసు ఇదంతా కూడా ఆగ్నేయం నుండి నైరుతి వచ్చేస్తుంది. మొత్తం నైరుతి అంతా కట్ అయిపోయి టర్న్ అయిపోయింది, మీరు గమనించవచ్చు ఇక్కడ. తర్వాత ఈశాన్యం చూడండి, హైట్ అయిపోయింది మొత్తం. అసలు ఈశాన్యము డౌన్ ఉండాలి, నైరుతి హైట్ ఉండాలి. ఈశాన్యం ఎంత అప్ అయింది, నైరుతి చాలా డౌన్ అయిపోయింది. తర్వాత ఏమైపోయిందంటే ఇక్కడ ఈ ప్లేస్ ఎందుకు వదిలేసేయాలి వేస్ట్గా అనే ఉద్దేశంతో వాళ్ళకి గైడెన్స్ సరిగా లేక ఈ నైరుతి మూలలో ఈ ఉన్న చిన్న ప్లేస్లోనే వాళ్ళు 2-3 బాత్రూమ్స్, టాయిలెట్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవడం, వాష్ ఏరియా ఇవన్నీ పెట్టుకోవడం జరిగిందనమాట. తర్వాత నైరుతి డౌన్ అయిపోవడము, మెయిన్ ఎంట్రెన్స్ అక్కడ మెయిన్ ఎంట్రెన్స్ చూపించిన మెయిన్ ఎంట్రెన్స్ కరెక్ట్గా లేకపోవడము, ఇటువంటి సిచ్యువేషన్లో ఇల్లు ఉన్నది. చూడండి ఇల్లు అసలు ఇల్లు బిట్టు కూడా చూడండి ఎంత క్రాస్గా ఎట్లా ఉందో కన్స్ట్రక్షన్స్ అంతా కూడా. వాళ్ళకి ఆ కట్టే వాళ్ళు కూడా గైడెన్స్ చేయలేదు సరిగ్గా. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎక్కడ పగలగొట్టకుండా, విరగొట్టకుండా, గోడలని కూల్చకుండా, ఆల్టరేషన్స్ చేయకుండా మనము దీని మొత్తం అంతా కూడా వారికి ఈ యొక్క పరిస్థితిని బయటపడే విధంగా మనము రెమెడీస్ చెప్తున్నామండి. ఇటువంటి సిచ్యువేషన్స్ మీకు ఎవరికైనా ఉన్నా కూడా ఒకసారి గమనించగలరు. జై శ్రీరామ్.